హాయ్ అండి, మనమైతే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసే ఉంది మన ఛానల్లో. హ్యాండ్స్ బాడీ పార్ట్ అన్నీ కూడా కంప్లీట్ జాయింట్ చేసి ఉంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు హ్యాండ్స్ అతకడం కాడ నుంచి వెళ్ళి బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు చూసిద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ హ్యాండ్స్ మీకు మధ్యలో సెంటర్ పాయింట్లో ఒక కార్డ్స్ అనేది చేశాను కదా. సో అదిన్ని బేస్ చేసుకొని మనకు భుజం కుట్టు కాడ మధ్యలో పెట్టుకొని అటు ముందు కొలుసుకొని అక్కడి నుంచి వెళ్ళి కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా చాలా నీట్గా చేసుకోవాలండి పని. దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఏది వేసుకోవాలనేది కూడా చూసుకుంటే చేసుకోవాలండి. చూడండి, ఇలాగా హ్యాండ్స్ ఫస్ట్ ఒక కుట్టు వేసాను కదా, అదే కుట్టు మీదకి వెళ్ళి ఇంకో కుట్టు కూడా ఇలాగ వేసుకోవాలండి. మనం ఫస్ట్ కుట్టు కొంచెం బరబరే వేసుకోవాలండి. మళ్ళీ సెకండ్ కుట్టు కూడా దాని మీదకి వెళ్ళి వేసుకుంటూ రావాలి. అప్పుడే పట్టు అనేది ఉంటుంది. ఇంకా అటు ఇటు వేస్తే పట్టు అనేది తక్కువ ఉంటుందండి. చూడండి, ఇలాగ నీట్గా వేసుకోవాలి. చక్కటి వర్క్ అండి టైలరింగ్. ఇంటికాడ హ్యాపీగా చేసుకుంటూ ఉండవచ్చు. ఇంటికాడ ఉండి చేసుకునే వర్క్ అండి. ఇప్పుడు నేను ఇంకో హ్యాండ్ కూడా అతికిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం కాటిచ్చింది సెంటర్గా మన భుజం కుట్టు మీదకి వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ రావాలండి. మంచిగా చేస్తే మంచిగా గిరాకీ వస్తుందండి. మనకైతే మంచి పేరు కూడా వస్తుంది, మంచిగా కుడతారు పలానా కాడ అని. అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా చేయాలి పని. చూడండి, ఇలా ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నా మిషన్ అయితే ఇందులోనైతే 3 కుట్లు వస్తాయండి. మనమైతే అది తర్వాత మాట్లాడుకుందాం. హ్యాండ్స్ అయితే జాయింట్ చేసాం. చూడండి, నాకైతే కస్టమర్ వచ్చారండి. లేచి వాళ్ళకైతే కావాల్సింది ఇచ్చేస్తున్నాను. సో మళ్ళీ వచ్చేసాను. చూడండి, డాట్స్ అన్నీ కూడా మంచిగా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కు పంపకం పట్టి వేసుకోవాలి కదా, దానికోసమని రెడీ చేస్తున్నానండి. క్లాత్ 1.5 ఇంచు క్లాత్ చక్కగా నీట్గా ఉండేలా కట్ చేసుకోవాలండి. ఏమన్నా తోకలు ఉంటే చక్కగా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీనికి కూర కుట్టాలండి మనము. చూడండి, కొంచెం అంతా తక్కువ ఉంది, దానికి కొంచెం ఎదురేయాలని అయితే నేను మనకు బ్యాక్ పార్ట్ పొడవు కావాలి కదా, కొంచెం అంత తక్కువ ఉంది. అదైతే ఒక పీసు ఎదురేసి కుట్టేస్తున్నాను. ఇలాగా జాయింట్ చేసి పైనుంచి కూడా ఒక కుట్టేసుకోవాలి ఇలాగా. చూడండి, ఇలాగా కూర కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి, ఇలాగా బ్యాక్ పార్ట్కు ఎదురు పట్టి ఇలాగ వేసుకోవాలి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఒక డాట్ కాడ మనం అయితే ఫిల్స్ పెట్టాం చూసారా, అలాగ పెట్టుకోవాలండి కంపల్సరీ. అది చక్కగా ఉంటుంది. మనం హెమ్మింగ్ పట్టికి బ్యాక్ అటు మలుస్తాం కదా లోపల సైడ్, సరిపోయేంత లెవెల్లో కూర్చుంటుందండి. అలాగ పెట్టడం వల్ల పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి ఇలాగా. చూడండి, ఇలాగ వేసుకోవాలి నీట్గా. నేనైతే అప్పుడు స్టార్టింగ్ బ్యాక్ ఒక కుట్టేసాను కదా సెంటర్లోకి వెళ్ళి, దాన్ని అయితే ఇప్పుడు ఇప్పేస్తున్నానండి. ఇక్కడిదక్కడ చక్కగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఇలాగా మనమైతే ఇప్పుడు బ్లౌజ్ జాయింట్ చేసేద్దాం, సైడ్ జాయింట్లు. చూడండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, నాకైతే ఒక కస్టమర్ వచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మళ్ళీ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. చూడండి, ఇలాగ కుట్టాలండి, చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి. ఇంకా మనం ఫస్ట్ కుట్లు వేసినాక లూజ్ కుట్లకు సంబంధించింది కూడా ఇంకా ఎంతవరకు మనకు కావాలి అనేది చూసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి,
నేనైతే ఆది బ్లౌజ్తోనైతే కొలత బట్టి చూస్తున్నానండి లూజు ఇంతవరకు మనకు కుట్టేసుకోవాలనేది. నడుము లూజు కాంచెల్లి చంక లూజు చేతి లూజు చూసుకుంటే సరిపోతుందండి. ఫిట్టింగ్ చక్కగా వస్తుంది. ఇప్పుడు నేనైతే చూడండి ఇక్కడ చేతి లూజు చూసేస్తున్నాను. చక్కటి ఫిట్టింగ్తో మనం కస్టమర్కి ఇస్తే మనకు మంచి గిరాకీ ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి నేనైతే ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ అంతా చూశానండి. ఇంకా కుట్లు అవసరం ఉంది కాబట్టి వేసేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ కూడా ఏమన్నా లూజ్ ఉంటే ఇంకా ఇప్పుడే వేసేస్తా అని చెప్పి హ్యాండ్ లూజ్ కూడా చూసేసుకుంటున్నాను. చూడండి ఇలా అంతా కూడా ఇలాగ కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూసేస్తున్నాను మళ్ళీ ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ అంతా కూడా. ఇంకొక కుట్టు పడుతుందండి ఇంకో సైడు. ఈ ఎడదిక్కు ఎక్కువ మనం ఇంకా లూజ్ ఉంటే కుట్టేసుకునే ముంగట ఏ సైడు ఎక్కువ ఉన్నది కుట్టు ఏ సైడ్ తక్కువ ఉందనేది చూసేసుకోవచ్చండి. 2 షేప్ బెల్ట్లను పట్టి చూస్తే ఏ సైడ్ అయితే తక్కువ కుట్టుంటుందో ఆ సైడ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి చక్కటి ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మనమైతే ఇంకా పంపకాలు ఉక్సులు కాజాలు అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా. పని అయితే ఉన్నది. సో దాని తర్వాత చేసుకుందాం. చూడండి ఇంత చక్కగా వచ్చిందండి. సో కస్టమర్ను మెప్పించే అంత మంచి కుట్టడం అయితే మనకు కావాలి. చూడండి చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అయితే. ఇంత చక్కటి ఫిట్టింగ్ అండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమన్నా అర్థం కాంది ఉంటే మీ అమూల్యమైన కామెంట్తోని అడగండి. మీ అమూల్యమైన కామెంట్కు తప్పకుండా రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. చూడండి హ్యాండ్స్ కూడా ఇలాగా చక్కగా నీట్గా వస్తే సరిపోతుందండి. మనకి బ్లౌజ్ అనేది తొడుక్కుంటే ఇంకా ఎవరు కుట్టారు అనే విధంగా ఉండాలి. అప్పుడేనండి మన పేరు వస్తుంది. చక్కగా ఉండాలి. చూడండి ఎంత బాగుంది. ఇంకా మన పనిలోనే మన పనితనం అనేది ఉంటుందండి. చూడండి ఇంత చక్కటి ఫిట్టింగ్ రావాలి అంటే మనం కూడా అంత చక్కగా వర్క్ చేసుకోవాలి. అంత చక్కగా కట్టింగ్, అంతే చక్కగా స్టిచ్చింగ్, బాధ్యత కొద్ది పనిని చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సక్రమంగా అన్నీ కూడా చక్కగా ఉంటాయి.